జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఉదయగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. కాకర్ల సురేష్ గారికి నారా లోకేష్కి ఉన్న మంచి స్నేహపూర్వక సంబంధాలతో కాకర్ల సురేష్ ఇంకా ఎన్నో నిధులు తీసుకొని వచ్చి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే క్రమంలోనే తన అడుగులన్నీ వేస్తూ ఉన్నాడు. అంటే మొత్తం సీసీ రోడ్స్ అయితేనేమి, తాగునీరు సాగునీరు అయితేనేమి, ఇటు మెడికల్ పరంగానైతేనేమి, ఇటు అన్ని రంగాల్లో కూడా కాకర్ల సురేష్ ఉదయగిరిని అభివృద్ధి పదంలో నడపడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనం ఇంతకు ముందే దాదాపు ఒక 3 months బ్యాకే మన వీడియోలో ఒక దాంట్లో చెప్పాం, జనవరికి యువరాజుకు పట్టాభిషేకం అని. ఖచ్చితంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ జనవరిలో పట్టాభిషేకం జరుగుతుందని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదే కానీ జరిగితే ఉదయగిరి నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం వలె రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఒకప్పుడు మంత్రిగా ఉండి ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపాడో అదే క్రమంలో నారా లోకేష్ గారి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కాకర్ల సురేష్ ఉదయగిరికి భారీ స్థాయిలో నిధులు తీసుకొని వచ్చి, అంతేకాకుండా పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చి ఉదయగిరిని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాడని కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతమైనందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగితేనే ఇక్కడ వలసలు నివారించవచ్చు. అంతేకాకుండా కొన్ని పరిశ్రమలు వస్తే తగిన ఉద్యోగ కల్పన కూడా నిరుద్యోగులు కల్పించవచ్చు అనే ఉద్దేశంతో కాకర్ల సురేష్ గారు ఫస్ట్ నుంచి దాదాపు 3 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్లో ఈ ఉదయగిరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి, వలసలు ఎందుకు వెళ్తా ఉన్నారు, ఈ వలసలు నివారించాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పి అతను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకున్నాడని, అంతేకాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి అతి తొందరలోనే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతానే ఇమ్మీడియట్లీ 2 పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదే 2 పరిశ్రమలు వచ్చి ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంలో కానీ పరిశ్రమలు స్థాపించగలిగితే నిరుద్యోగ సమస్య కూడా నిర్మూలించినట్టు అవుతుందని చెప్పి కూడా చాలామంది మేధావులు భావిస్తూ ఉన్నారు. ఇక రాబో కాలంలో ఎలా ఉంటుంది, పరిశ్రమలు ఏ విధంగా చేస్తారు, ఎక్కడెక్కడ ఆ పరిశ్రమలు నెలకొల్పుతారు అనేది మనం వేచి చూద్దాం.